వెనకాలంతా చీకటిగా ఉంది, మీరు మాకు కనిపించట్లేదు, కానీ దయచేసి కళ్ళు తెరుచుకొని వినండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో చూస్తా వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, మీ యందు ఆనందిస్తా అని చెబుతా ఉంటున్నాడు. దేవుడు నీలో నాలో ఆనందించాలనేది ఆయన ఒక తీరని వాంఛ. ఎలా ఆనందించాలనుకుంటున్నాడు? యేసు క్రీస్తు ప్రభులాగా ఎప్పుడైతే నడవడానికి ఇష్టపడతామో, యేసు ప్రభులాగా ఎప్పుడైతే ఉండడానికి ఇష్టపడతామో, యేసు క్రీస్తు ప్రభుని పోలి ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో, మన జీవితాల ద్వారా ఆయన ఆనందాన్ని తెచ్చుకోగలడనే విషయాన్ని నేను హృదయకాలం నుంచి చూసుకుంటా వస్తా ఉంటున్నా. చివరిగా ఎలా యేసు ప్రభులాగా ఉండగలము? యేసు ప్రభు గురించి బాప్తిజము పొందేటప్పుడు ఆయన చెబుతా వస్తున్న మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇదే మాట మరలా యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ మీద ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటున్నారో, ఆయన రూపాంతరం చెందుతా వచ్చినప్పుడు ఇదే మాట యేసు ప్రభువారి గురించి తండ్రైన దేవుడు చెప్పడం చూస్తా రావచ్చు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు, ఈయన మాట వినుడి, లిజన్ టు హిమ్ అనే మాట చూస్తా రావచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట చెప్పలేదు, కానీ ఎప్పుడైతే లూకా సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వస్తామో అప్పుడు అంటున్నాడు, ఈయన మాట వినుడి. ఎందుకంటున్నాడు ఈ మాట? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తాను. ఒకసారి అన్నాడు కదా, సరిపోతుంది కదా. ఇప్పుడు పరీక్ష ఇచ్చిన తర్వాత ఇంకో కోణం నుంచి అంటా ఉంటున్నాడు. మొదటి కోణ మందిరము నుంచి, మొదటి కోణ విధేయత గురించి, మొదటి కోణ నజరేతు గురించి, మొదటి కోణ చావు గురించి, మొదటి కోణ యోహాను దగ్గర రావడం గురించి, మొదటి కోణ ఆయన పూర్తిగా ఖాళీ అయిపోవడము, ప్రార్థన చేయడం గురించి. ఇది మొదటి కోణ. అయితే రెండోసారి యెరూషలేములో నెరవేర్చు నిర్గమము గురించి, ఆయన వెడలిపోవు, ఆయన శ్రమల గురించి, ఆయన సిలువ గురించి, ఆయన మరణం గురించి, ఆయన భూస్థాపన గురించి, ఆయన తిరుగు వీటి గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఎప్పుడైతే నీ జీవితంలో నా జీవితంలో సిలువ కొరకు సిద్ధపడతావో అప్పుడు దేవుడు అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందరూ నేను ఆనందిస్తా ఉంటున్నాను. పాత నిబంధన అంతా శరీరానికి విజయము ఇవ్వడము, కొత్త నిబంధన అంతా శరీరాన్ని పాతి పెట్టడము. పాత నిబంధన అంతా శరీరానుసారమైన శక్తి, కొత్త నిబంధన అంతా ఆత్మానుసారమైన శక్తి. పాత నిబంధన అంతా శరీరానుసారమైన ఆశీర్వాదాలు, శరీరానుసారమైన పాలు తేనెలు ప్రవహించు దేశము, శరీరానుసారమైన యుద్ధాలు, శరీరానుసారమైన శత్రువులు, శరీరానుసారమైన ఆత్మీయమైన శరీరానుసారమైన యుద్ధోపకరణాలు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆత్మానుసారమైన దేశము, ఆత్మానుసారమైన యుద్ధము, ఆత్మానుసారమైన శత్రు, ఆత్మానుసారమైన యుద్ధోపకరణాలు. నువ్వు నేను శరీరాన్ని పోషించడం ఇది పాత నిబంధన. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నిర్గమము, వెడలిపోవు సమయం వచ్చుచున్నది. నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడైతే అనుభవానికి వస్తావో అప్పుడు అంటాడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉంటున్నాను. దేవుడు నేను ఆనందించాలి అనే కోరికను బట్టి నీ వంక చూస్తా ఉంటున్నాడు. ఎందుకు చూస్తా ఉంటున్నాడు తెలుసా? నువ్వు సిలువను మోయాలని ఎదురు చూస్తా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి తన వెంబడి ఎవరైతే వద్దామనుకుంటా ఉంటున్నారో వాళ్ళందరికీ ఆయన చెప్తా ఉంటున్న మాట లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్తా ఉంటున్నాడు. ఎవడు వచ్చిన యేసు ఎవరు తెలుసా? సిలువ వేయబడిన యేసు, ఖాళీ అయిపోయిన యేసు, సమాధి చేయబడిన యేసు, పూర్తిగా నీ కొరకు నా కొరకు కొట్టబడి, నీ కొరకు నా కొరకు నిందించబడి, నీ కొరకు నా కొరకు చంపబడిన యేసు. ఇది మనం బైబిల్లో చూస్తా ఉంచిన యేసు. కానీ దినాల్లో ప్రపంచం అంతట్లో మనం చూస్తా వచ్చిన యేసు ఎవరంటే సిలువ వేయబడిన యేసు కాదు. మేలు చేసే యేసు, రోగాలు తీసే యేసు, పెళ్లిళ్ళు చేసే యేసు, అద్భుతాలు చేసే యేసు, కేవలం ఈ యేసు గురించే వింటా ఉంటున్నాం కానీ సిలువ మోస్తా ఉంటున్న యేసు ప్రభు గురించి వినట్లేదు. సిలువ మోస్తా ఉంటున్న యేసు ప్రభు నీ వినహా ఇచ్చి వేరొక యేసు, అపోజిదైన పౌలు బోధించిన యేసు ఎవరు తెలుసా? సిలువ వేయబడిన యేసు. సిలువ వేయబడిన యేసు అందు తప్ప మరి దేని అంటూ అతిశయించుట నాకు దూరమగనగాక అని చెప్తా ఉంటాడు. ఆయన చెప్తా ఉంటాడు, జీవించేవాడు నేను కాదు క్రీస్తేనా ఆయన జీవిస్తా ఉంటున్నాడు అంటాడు. ఆయన తన ప్రభు చనిపోయాడు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే అవిశ్వాసులకి ఈ మాట చెప్తారో అది వెర్రితనమంట. రక్షించబడుతున్న వానికి అది దేవుని శక్తి, దేవుని జ్ఞానమే ఉన్నదని చెప్తా ఉంటాడు. సిలువ అనేది శారీరకంగా ఆలోచిస్తే ఏ వ్యక్తికి ఇష్టం
ప్రేమ లేదు. సిలువ అనేది శారీరకంగా ఆలోచిస్తే ఏ వ్యక్తి కూడా ప్రేమించలేడు. సిలువ అనే దాన్ని శారీరకంగా ఏ వ్యక్తి అంగీకరించలేడు. ఇది నీ జీవితంలో నా జీవితంలో వేరైన యేసుకి అలవాటు పడ్డావేమో, కేవలము ఆశీర్వాదాలు, కేవలం మేలు, కేవలము సుఖము ఇస్తా ఉంటున్న యేసుకి అలవాటు పడ్డావేమో. శ్రమలు పొందే యేసు, సిలువని మోసే యేసు, శరీరాన్ని చచ్చిపోవాలని చెబుతా ఉంటున్న యేసుకి అలవాటు పడ్డావా? వేరైన స్వార్థ చివరి దినాల్లో ఎలాంటి స్వార్థ వచ్చేసింది తెలుసా? యేసు ప్రభుని ఒక్కసారి నమ్ముకో, యేసు ప్రభుని ఒక్కసారి అంగీకరించు, ఆ తర్వాత పాపం చే. ఎంత అజాగ్రత్తగా బ్రతుకు, ఎంత నిర్లక్ష్యంగా బ్రతుకు, ఎంత రాజీ పడిన బ్రతుకు, ఎంత లోకల్నైనా కలిసిపో, పర్లేదు పరలోకానికి వెళ్ళిపోతావు. ఇలాంటి పనికి మాలిన స్వార్థ చివరి దినాల్లో వచ్చేసింది. ఒక్కసారి చేయెత్తితే చాలు, ఒక్కసారి ప్రభు దగ్గర ఏడుస్తే చాలు, ఒక్కసారి పాపాలు ఒప్పుకుంటే చాలు, నీ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు బతికే. ఇది వాక్యానికి విరోధమైన బోధ. ఇది వేరైన స్వార్థ. ఎప్పుడైతే రాళ్లతో కొట్టడానికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తా వచ్చారు, యేసు ప్రభువు వారు చెప్తా వచ్చారు, ఎవరైతే పాపం చేయలేదో ఈమె మీద రాయండి అని చెప్తా వచ్చారు. ఎవరు చేయకుండా వెళ్ళిపోతా వచ్చారు. ధర్మశాస్త్రాన్ని తీసేశాడు. ఆ తర్వాత కృప కలిగిన వాడుగా ఆమె దగ్గరకు వచ్చి చెప్తా ఉంటున్నాడు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. ధర్మశాస్త్రం యొక్క శిక్షని తీయడమే కాదు, ఆయన శిక్షని పూర్తిగా వెనక్కి తీసి నేను కూడా శిక్షించను, ఇక వెళ్ళి ఉచితంగా క్షమించేశాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి పంపిస్తా ఉంటున్నాడు, ఇక వెళ్ళి పాపం చేయొద్దు. ఈ దినములు సువార్తల్లో ఇక వెళ్ళి పాపం చేద్దనే మాట మనం వినడం చాలా తక్కువైపోతా వచ్చింది. ఇక జాగ్రత్తగా ఉండే మాటలు తక్కువైపోతా వచ్చాయి. ఏదో వచ్చావు, క్షమించబడ్డావు, చాలా ఎట్లన్నా బతికేచ్చు, ఇలాంటి అబద్ధ బోధ నుంచి బయటకు రా. సిలువ దగ్గరికి రావడం నేర్చుకో. సిలువ వేయబడిన వ్యక్తి పాపం చేయడం సాధ్యము. సిలువ వేయబడిన వ్యక్తి తన శరీరం ఉపయోగించడం సాధ్యం. శరీరం కథలు బిగించి వేయబడుతుంది సిలువకి. ఇది నాన్న నీ జీవితంలో నీ శరీరము ఉపయోగిస్తా ఉంటున్నావంటే, ఇది నాన్న శరీరం బట్టి ప్రవర్తిస్తా ఉంటున్నావంటే, ఇది నాన్న శరీరం బట్టి అతిశయిస్తా ఉంటున్నావంటే నువ్వు సిలువ వేయబడలేదు. అసలు నువ్వు సిలువ వేయబడకపోతే యేసు ప్రభుని వెంబడిస్తున్న వాడివే కాదు. నువ్వు సిలువ వేయబడకపోతే యేసు ప్రభు వెనకాల రావడానికి అర్హత నీకు లేదు. నువ్వు సిలువ వేయబడకపోతే యేసు క్రీస్తు ప్రభు వారి సంఘములో వచ్చి వెళ్ళడం తప్ప ఏమి చేసే అర్హత నీకు లేదు. ఇది నాన్న ప్రేమైన సోదరుడు నీ జీవితంలో సిలువని ఇష్టపడతా ఉంటున్నావా? ఎందుకు తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఏంటి ఆదరణ అంటే, నువ్వు కొట్టే దెబ్బలే నాకు ఆదరణ. ఇది నాన్న ఇలాంటి అనుభవంలోనికి వచ్చావా? అపోస్తలుడైన పౌలు తన ప్రభువు గురించి చెప్తా ఉంటున్నాడు, నేను ప్రభు అయిన యేసు ప్రభు నిమిత్తము హింసించబడ్డానికి, కొట్టబడ్డానికి, తృణీకరించబడ్డానికి, చచ్చిపోవడానికి కూడా సిద్ధము. నీ జీవితంలో నా జీవితంలో ప్రభు చేత దెబ్బలు తిన్నాను, ప్రభు చేత కొట్టబడ్డానికి ప్రభుని వదిలేస్తే అది సిలువ. ఎవ్వరూ లేనట్టు అనిపిస్తుంది, ఏమీ జరగనట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే స్టెఫెనుని కొడతా ఉంటున్నారో, ఆయన పైకి కళ్ళెత్తి చూసినప్పుడు ఆకాశము తెరవబడిటయు, మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వాన లేచి నిలబట్ట చూస్తూ ఉంటున్నాడు. తన పక్షంలో ఎవ్వరూ కనిపించట్లేరు. అది సిలువ. ఇది నాన్న చాలా కష్టమైన అంతస్తే, కానీ యేసుప్రభు వచ్చాడు అంతస్తుకి. నేను కొట్టబడ్డానికి సిద్ధము, తండ్రి చేత నలగొట్టబడ్డానికి సిద్ధం, తండ్రి చేత వదిలివేయబడ్డానికి సిద్ధము. ఈ అనుభవంలోనికి వచ్చాడు. అందుకనే తండ్రి హృదయానికి ఆనందం పుట్టించగలుగుతా ఉంటున్నాడు. ఎంతో మందిని ఆయన వదిలేడు, కానీ వదిలేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవం కూడా ఈరోజు ప్రయాణం చేస్తూ ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు లేడు, దేవుడు వదిలేశాడు అన్నట్టు అనిపిస్తుందేమో. ఎస్తేరు దినములలో సహాయం లేదు, ఎక్కడ నుండి సహాయం వచ్చే పరిస్థితులు లేవు, అలుకబడి ఉండేవాళ్ళు లేరు, ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో సహాయం వస్తుందని నమ్మగలుగుతా వచ్చారు. ప్రియమైన సోదరి నీ జీవితంలో నా జీవితంలో ప్రభు దగ్గర ఈ మాట చెప్పగలమా? ప్రభా, నువ్వు వదిలిపెట్టేసినట్టు కనిపించినా నీకు నమ్మకంగా ఉంటా, నువ్వు నల్లగొట్టినా నమ్మకంగా ఉంటా, ఆఖరికి నువ్వు నన్ను చంపేస్తున్నా నేను నీకోసమే కనిపెడతాను ప్రభా. అది సిలువ. సిలువ మీద యేసు ప్రభుని తన సొంత తండ్రి వదిలేస్తా వచ్చాడు. ఎబ్రీ 11లో ఒక గుంపు వాళ్ళని మనం చూస్తా వచ్చాం కదా. ఒక గుంపు వాళ్ళని ప్రభు వదిలేస్తా వచ్చాడు, వదిలేసినట్టు కనిపిస్తా ఉంది. ఎవరంటే ఆ గుంపు? చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంకి వద్దాం. హీబ్రూస్ చాప్టర్ 11. హెబ్రీయుల రాసిన పత్రిక
ఏడుస్తే నిజంగా నిజంగా ఉపవాసం ఉంటే ఆయన పరిస్థితులు మార్చేస్తాడు. శ్రమని రానివ్వడు, శ్రమని అరికడతాడు. ఎక్కడుంది బైబిల్లో? యేసు ప్రభువే ప్రార్థన చేస్తే శ్రమ ఆగలేదు, పౌలు ప్రార్థన చేస్తే ముల్లాగలేదు, పేతురు ప్రార్థన చేస్తే సిలువాగలేదు. ఆయన జీవితంలో ఆయన తలక్రిందులు సిలువేస్తా వచ్చారు. గొప్ప గొప్ప భక్తులు ప్రార్థన చేసి ప్రార్థనకి జవాబు పొందలేదు. ఇది అబద్ధ బోధ ప్రియుడ. శ్రమలో ఉన్నప్పుడు మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అప్పుడప్పుడు తీస్తాడు, నువ్వు తట్టుకోలేవని తీస్తాడు, నీ ఆత్మీయ స్థాయి ఎరిగి తీస్తాడు, అది వేరే సంగతి, దాని గురించి మాట్లాడట్లేదు. కానీ నార్మల్ క్రిస్టియన్ లైఫ్ లో నువ్వు కొన్ని పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తావు. ఎంత ప్రార్థన చేసినా ఏమీ జరగదు. ఈ పరిస్థితిలో దేవుడు ఉన్నాడు నమ్ము. Remember that God is still working in spite of unanswered prayers. ఎందుకు తెలుసా? నీకు అనిపించినట్టు ఆయన పని చేయట్లేదు కానీ ఆయన పని చేస్తున్నాడు. నీకు నచ్చినట్టు ఆయన పని చేయట్లేదు కానీ ఆయన పని చేస్తున్నాడు. మన అండర్స్టాండింగ్ అంతా ఎట్లయిపోయింది తెలుసా? నాకు నచ్చినట్టు ఆయన పని చేయాలి, నాకు అనిపించినట్టు ఆయన పని చేయాలి, నాకు కనిపించేటట్టు ఆయన పని చేయాలి. ప్రియుడా, ఈ మోసం నుంచి బయటకు రా. నీకు కనిపించేటట్టు ఆయన పని చేయడానికి నీ కింద కూలాడు కాదు. నీకు కనిపించేటట్టు పని చేయడానికి నీకు చూపించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. నీకు అర్థమయ్యేటట్టు పని చేయడానికి నీకు లెక్క ఇవ్వాల్సిన నువ్వు ఆయన యజమానుడు కాదు. నీకు కనిపించవలసిన, నీకు అనిపించవలసిన, నీకు ఏమాత్రం కూడా నువ్వు చూడనవసరం. ఆయనకి నచ్చినట్టు ఆయన పని చేసుకుంటా. నువ్వెవరివి నాకు ఇట్లా పని చేయ చెప్పడానికి? దాసుడు తన యజమానుని తట్టు చూస్తాడంటే, యజమాను చేతి తట్టు చూస్తాడంటే. ఎందుకు తెలుసా? ఆ చెయ్యి దాసుడు ఇష్టం వచ్చినట్టు కదలదు. ఆ చెయ్యి దాని ఇష్టం వచ్చినట్టు కదిలితే దాసుడు ఆ చెయ్యిని అనుసరించి కదలాలి. ఎస్తేరు రాజు యొక్క దండం వైపు చూస్తాడు అంతే. దండము ఎస్తేరు బట్టి కదలదు, ఎస్తేరు దండం బట్టి కదులుతుంది. ఈ దినాల్లో అబద్ధ బోధనలోనికి వచ్చేసాము, భయంకరమైన అబద్ధ క్రైస్తత్వంలోనికి వచ్చేసాం, వాక్యానికి విరోధమైన సంగతుల్లోనికి వచ్చేసాం. ప్రార్థన చేస్తే శ్రమలు ఆగిపోతాయి, ప్రార్థన చేస్తే నాకు నచ్చినట్టు జవాబు వస్తాయి, ప్రార్థన చేస్తే నేను అనుకున్నట్టు జరుగుతుంది. ప్రియుడా, తీసి పక్కన పారేయడంతా. యేసు ప్రభు ప్రార్థన చేస్తేనే సిలువాగలేదు. పాత నిబంధనలో శారీరకమైన అవసరతలు తీర్చే దేవుడు శారీరకమైన దేశానికి వాళ్ళని తీసుకొని పోతున్నాడు, శారీరకమైన మేళ్లతో తృప్తి పరుస్తున్నాడు, శారీరకమైన ఆహారం ఇస్తా ఉంటున్నాడు, శారీరకమైన మందసం చుట్టూ తీసుకొని వస్తా ఉంటున్నాడు, శారీరకమైన వాగ్దానాలు. కాబట్టి వాళ్ళకి అలా పని చేశారు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పూర్తిగా వేరు. పాత నిబంధనలు విడుదల 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 ఎక్కడ చూసినా మొరపెట్టంగానే విడుదల. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది కనిపించదు. ఇది రాని సత్యంలోనికి రాగలవా? ప్రభా, ఈ దినం నుంచి నా ప్రార్థనకి జవాబు కనిపించనవసరంలే, అనిపించనవసరంలే, నచ్చనవసరంలే. నేను పరిస్థితి నీకు చెబుతానంటే నీ ఇష్టానికి వదిలిపెడతాను, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. శ్రమలో నుంచి బయటకి తీసుకొని రాకుండా ఉండడం నీ చిత్తమైతే నేను సిద్ధం. చాలా ధైర్యం కావాలి ప్రార్థన చేయాలంటే. ఇలాంటి వాళ్ళ గురించి తండ్రి దేవుడు అంటాడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా, ఈయన ఎందు నేను ఆనందిస్తా ఉంచున్నాను. మీరు ఇలాంటి అనుభవంలోనికి వచ్చావా? ఎంతకాలం రోగం అంటే విశ్వాసముతో ప్రభా నా రోగంతి నా రోగంతి నా ఉంచడం ఆయన చిత్తమైతే, ఆ రోగం ఉంచడం ఆయన చిత్తమైతే, ఒకవేళ దేవుడే చెప్పాడు అనుకో ఇది నా చిత్తం రోగం ఉంచడము అని అంటే, ప్రభా నీ చిత్తమేమో నాకు ఇష్టం లేదు, నువ్వు చిత్తం మార్చుకో. మనం ఊహించలేము దేవుని చిత్తంలో రోగం ఉంటాడని. ఎంత పిచ్చిగా మనకి, మనం ఊహించలేము దేవుని చిత్తంలో తృణీకారం ఉంటుంది. మనం ఊహించలేము దేవుని చిత్తంలో అనుకూలత ఉండదు. మనం ఊహించలేము అసలు. మనం ఎప్పుడేమనుకుంటాం తెలుసా? దేవుని చిత్తం అంటే విజయం, దేవుని చిత్తం అంటే పాస్, దేవుని చిత్తం అంటే ఆరోగ్యం, దేవుని చిత్తం అంటే నచ్చింది దొరకడం. చచ్చిపోయేవారు దొరకదేమో, చచ్చిపోయేవారు దొరకదేమో. నువ్వు ప్రార్థన చేయొచ్చు, నిజంగా ప్రార్థన దొరకదేమో. బైబిల్ ఎంతమంది దొరకలేదు. ఇది నాన్న బైబిల్ దేవుడిని అనుసరించు. నీకు నచ్చిన నువ్వు తయారు చేసుకున్న బొమ్మను కాదు, నువ్వు అనుకుంటున్న దేవుడిని కాదు. బైబిల్ దేవుడుగా అనుసరించు. నీకు నచ్చినట్టు చేయడేమో, చచ్చే వరకు చేయడేమో, చచ్చే వరకు నమ్మకంగా ఉండి ఉపవాసాల నుండి ప్రార్థన చేసినా నీ శ్రమల నుంచి విడిపించాడేమో. ఈ అపోహ నుంచి బయటకు రా.
శ్రమల నుంచి విడిపించేవాడు దేవుడు. బయటకు రా దీంట్లో నుంచి. దేవుడు అంటే ఎవరు తెలుసా? ఒక నిర్వచనం ఇస్తాడు, అద్భుతమైన నిర్వచనం ఇస్తాడు. ఏరియా ఎవరంట దేవుడు? చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి వద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ అండ్ చాప్టర్ 18. అయితే కట్టెలని తగుల పెట్టుట చేత జవాబిచ్చును ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. మనకి ఇలాంటి దేవుడు ఇష్టం లేదు. కట్టెలని క్షేమంగా ఉంచే దేవుడు అనుకుంటున్నావేమో. ఏలియా చెప్తున్నాడు, కట్టెలను తగలబెట్టేవాడు నిజమైన దేవుడు, కట్టెలని కాల్చేవాడు నిజమైన దేవుడు, కట్టెలని బూడిదగా చేసేవాడు నిజమైన దేవుడు, మంట వేడిని తీసుకొని వచ్చేవాడు నిజమైన దేవుడు. ఈ దేవుడిని నమ్ముకుంటా ఉంటున్నావు లేదు. మనకెప్పుడు కట్టెలు క్షేమంగా ఉండాలో, మనకెప్పుడు కట్టెలు పచ్చగా ఉండాలో, మనకెప్పుడు కట్టెలు మెత్తగా ఉండాలో, మనకెప్పుడు కట్టెలు మంట దగ్గరికి రాకూడదు, వేడి దగ్గరికి రాకూడదు, సుఖంగా ఉండాలి. ఇది మనం పూజించే దేవుడు. అది విగ్రహం దేవుడు కాదు. క్షేమం, ఆస్తి, డబ్బు అనుకున్నది ఇచ్చేది ఇడా. అందుకనే అనేక మంది క్రైస్తవులు నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు తెలుసా? మైండ్ సెట్ చేసేసుకున్నాం. నేను గనక ఇంత ప్రార్థన చేస్తే, నేను గనక ఇంత నమ్మకం ఉంటే, నేను గనక ఇట్లుంటే ఖచ్చితంగా నేను అనుకున్నది జరుగుతుంది. జరగదు. చచ్చిపోయే వరకు జరగదేమో, నీ పిల్లలు చచ్చిపోయే వరకు కూడా జరగదేమో. నమ్ముతావా దేవుడు చేస్తున్నాడని? యేసు ప్రభుని విడిపించలేడు. పౌల్ని విడిపించలేదు చచ్చిపోయేటప్పుడు. పేతుర్ని విడిపించలేదు చచ్చిపోయేటప్పుడు. ఏమి ప్రార్థన చేయలేదా? స్టెఫెన్ని విడిపించలేదు చచ్చిపోయేటప్పుడు. యోహాన్ని నూనెలో వేసినప్పుడు విడిపించలేదు. తోమాని ఈటి తీసుకొని పొడిచేటప్పుడు విడిపించలేదు. అందుకనే ఈ దక్షిణ భారతదేశంలో దరిద్రం పట్టింది ఏంటి తెలుసా? శ్రమలు లేని భక్తి. ఉత్తర భారతదేశం నమ్మని మాట, ముస్లిం దేశాల్లో ఉంటున్న వాళ్ళు నమ్మని మాట, కమ్యూనిస్ట్ దేశాల్లో ఉంటున్న వాళ్ళు నమ్మని మాట, అరబ్ దేశాల్లో ఉంటున్న వాళ్ళు నమ్మని మాట. ఏ మాట నమ్మరు తెలుసా? యేసు ప్రభు అంటే సుఖం అనే మాట నమ్మరు. ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది అనే మాట నమ్మరు వాళ్ళు. ఎందుకు తెలుసా? కష్టాలు గుండా, శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నారు. అందుకనే నాణ్యతతో పెరుగుతా ఉంటున్నారు. మనం కేవలం వచ్చి కూర్చొని చేపలు వేడి చేయడం తప్ప దేనికి పనికిరావు. The wounds I received in my friend's home. నా చెలికాని నుంచి నాకు దొరికిన గాయాలు. యోసేపుని సొంత అన్నలు, ఎయ్యేని సొంత అన్న, దావీదుని సొంత రాజు, సొంత మామ మేలు చేశాడు. దావీదు చంపుదామనుకున్నాడు. ఈరోజు ఈ సత్యంలోనికి రాప్రేడా చాలా అవసరం. ఆయనకి ఆనందం పుట్టించాలంటే అంత సులువు కాదు. సిలువ ఆయన చేత తృణీకరించబడ్డానికి, ఆయన ఆయన నీ జవాబుకి చచ్చిపోయేవారు ప్రార్థనడేమో. అయినా పర్లేదు ప్రభా, అయినా నాకు నచ్చింది చచ్చిపోయేవారు దొరకదేమో, అయినా పర్లేదు ప్రభా, అయినా పర్లేదు. ఇది సిలువ అంటే. రెండవది, నీ దగ్గర నువ్వు బాగా నమ్ముకున్నావు, నీకు రివర్స్ అయిపోతారు, నీకు వ్యతిరేకంగా లేస్తారు. నిలబడతావా? చెబుతావా? నేను ఒక్కడినైనా పర్లేదు ప్రభా, నిలబడతా, చివరి వరకు నిలబడతా, నేను ప్రేమిస్తా, వదిలిపెట్టిన. యోబుకి అందరినీ సైతాన్ని తీసేశాడు, భార్యను మట్టుకు ముట్టుకోలేదు. పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు పడిపోయింది, ఆస్తి పోయింది, ఈయనకి రోగం వచ్చింది. యోబు భార్యకి రోగం కాదు కదా, దోమ కొడగొట్లే. ఎందుకేం కాలే మనిషికి? ఎందుకేం కాలే? సైతానికి బాగా తెలుసు ఏంటంటే, నేను తీసేసే దానికంటే యోబు భార్యని అట్లానే ఉంచి రివర్స్ చేశానంటే దాని మించిన శోధన లేదు. యోబు భార్య ఎదురు తిరిగి, యోబుకి ఎదురు తిరిగి, యోబుని ఎదిరించి, యోబుతో మాట్లాడి, యోబుని చచ్చిపోయింటే యోబుకు కలిగే బాధ ఇల్లు పోయిన దానికంటే ఎక్కువ, ఆస్తి పోయిన దానికంటే ఎక్కువ, పొలాలు పోయిన దానికంటే ఎక్కువ, దాసులు పోయిన దానికంటే ఎక్కువ, పిల్లలు చచ్చిపోయిన దానికంటే ఎక్కువ. తన భార్యను ఎంత ప్రేమించాడు 31లో చెప్తా ఉంటాడు, నా భార్యను తప్ప నేను వేరొకరిని చూడలేదు ఇప్పటి వరకు. తన భార్య మీద మాత్రమే మనసు పెట్టుకుంటున్న ఈ వ్యక్తికి విరోధంగా శోధన ఏంటి తెలుసా? భార్యని ఎదురు రేపాడు. అన్నిటికంటే కఠినమైన శోధన యోబు తట్టుకోలేనిది ఏంటంటే తన భార్యను ఎదురు రేపాడు. భార్యను ఎదురు రేపాడు. ఎడా, ఇది సిల్వ. నమ్ముతావా? నమ్మలేవు కదా, జరిగిన తర్వాత నమ్ముతావు. అనిపించట్లేదు కదా? దావీదుకు ఒక అభిషాలం. దావీదుకు అభిషాలం కాదు, నీకు కూడా అభిషాలం ముడతాడేమో, లేక నీ కొడుకు అభిషాలం అవుతాడు. దేవుడు అనుమతిస్తాడు ప్రియుడా, దేవుడు అనుమతిస్తాడు. అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు. నా ఇంట్లో వాళ్ళు కదా, నా ఇంటి పేరు వాళ్ళు కదా, ఎప్పుడు కలిసే ఉంటారు, మేమందరం ఒకటే, నేను రక్షించాను, నేను కదా వీళ్ళకి సువార్త చెప్పింది, నేను కదా వీళ్ళని
ప్రియుడ ఎవరెప్పుడు తిరుగుతారు నీకు తెలియదు, ఎందుకంటే వాళ్ళని తిప్పేది ఆయన. ఆశ్చర్యపోబాకు. ఆ రోజు వీళ్ళ ఆశ్చర్యపో వాళ్ళే. ఒక యూదా ఇస్కరియోతు పక్కలో తిరుగుతున్నోడే, ఒక గెహాజీ తోడుంటున్నోడే, ఒక దేమా పరిచర్య చేసినోడే. కోరాహు, దాతాను, అభిరాములు దగ్గరోళ్ళు. అహరోను పిల్లలే దూరం అయిపోతా వచ్చారు. మోషేకి విరోధంగా సనిగింది ఎవరు అని అంటే సొంత అన్న, సొంత అక్క. వీళ్ళకి జరిగితే నువ్వు ఒక మినహాయింప. ఇది బైబిల్ ప్రియుడా, బైబిల్. వాళ్ళకి జరిగిందే మనకి జరుగుద్ది. వాళ్ళకి సొంత వాళ్ళని దేవుడు లేపాడు, ఇంట్లో లేపాడు, కుటుంబంలో లేపాడు. మీకు అలాంటిది దావీదుతో దిగి పారిపో. సరే వెళ్ళిపోయాడు. మీకాలను మళ్ళీ ప్రేమతో తెప్పించుకుంటే ఎంత హేళన చేసి బైబిల్ చెప్తుంది తన హృదయం, షీ డిస్పైజ్డ్ హిమ్ విత్ ఆల్ హర్ హార్ట్. షీ డిస్పైజ్డ్ హిమ్ ఇన్ హర్ హార్ట్. తన హృదయంలో ఆయనని, దావీదుని తృణీకరించిందంట, నీచంగా చూసిందంట, తక్కువ చూసిందట. ఎవరు తెలుసా? దిక్కు లేదు. వాస్తవంగా సౌలు చచ్చిపోతే మీకాల్ని కూడా చంపి పారేయాలి. ఇలాంటి మీకాల్ని పోనీలే అని దావీదు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈమె దావీదుని నీచంగా చూస్తా ఉందంట. దావీదుని తృణీకరిస్తే హేళన చేసి మర్యాద లేకుండా మాట్లాడుతుంది. దావీదు ఏ భార్య కూడా మీకాలు మాట్లాడినట్టు మాట్లాడలే. పోనీలే అని రెండోసారి పిలిపించి ఇంకో పెళ్ళైన తర్వాత కూడా తెప్పించుకున్నాడంట. పల్టీలతో ఉంది అని తెలిసి కూడా నాకు మీకాలు కావాలని తెప్పించుకొని ఇంత విపరీతమైన డబుల్ గ్రేస్, డబుల్ ఫోల్డ్ గ్రేస్, ఇంత రెండింతల కృపని పొందిన తర్వాత హృదయంలో తృణీకరిస్తా వచ్చింది. సాధ్యమే సిలువంటే నీ దగ్గరుండవు. నువ్వు అనుకోవు వీళ్ళని, వాళ్ళు దెబ్బేస్తారు. అది సిలువ. మూడో సిలువ ఏంటో తెలుసా? చదువుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. ఇక ఇది లిమిట్ క్రాస్ అయిపోతుంది. 26 ఇంట్లో వీళ్ళు మీటింగ్ పెట్టేసుకొని రాత్రి వీళ్ళు న్యాయాన్ని విడుదల చేస్తా ఉన్నారు. అసలు రాత్రి వీళ్ళకి ఎవడిచ్చాడు అధికారం? రాత్రి న్యాయం తీర్చకూడదు. పొద్దున్న వరకు రిమాండ్లో పెట్టి పొద్దున్న తీర్చాలి. రాత్రులు కోట్లేంటి? రాత్రులు న్యాయం ఏంటి? రాత్రులు తీర్చడం ఏంటి? రాత్రే కూర్చొని అన్యాయాన్ని చేసేస్తా వచ్చారు. ఇంత అన్యాయం ఉన్నా బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? నోరు తెరవలేదు. వచ్చు కత్తిరించు అని చగొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. మనలో ఒక్క మాట అంటే మౌనంగా ఉండలేము. మనమే ఇన్ని పాపాలు చేసి ఏదో కొంచెం నీతి కలిగి ఉన్నట్టు మనకు అనిపించే ఆ కొంచెం నీతికే నిన్నెవడన్నా ఏమన్నంటే ఊరుకోలేవు. ఎందుకు తెలుసా? స్వనీతి ఉంది లోపల. నీతిమంతుడు ఎప్పుడు ఊరుకుంటాడు? స్వనీతిమంతుడు ఊరుకోడు. ఎందుకు తెలుసా? నీతిమంతుడు ఆత్మను బట్టి నీతిమంతుడు కాబట్టి ఊరుకుంటాడు. స్వనీతిమంతుడు శరీరం బట్టి నీతిమంతుడు కాబట్టి వాడు ముట్టుకుంటే వాడు అసలు ఊరుకోలేడు. తన నీతిని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. తన నీతిని ఖచ్చితంగా రుజువు చేసుకుంటాడు. రుజువు చేసుకునేవాడు సిలువ ఎక్కడు. మాట బాగా గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు రుజువు చేసుకుంటే నీకు సిలువ లేదు. నీకు సిలువ లేకపోతే నువ్వు శిష్యుడు కాదు. నువ్వు శిష్యుడు కాకపోతే ఆయన నీ యందు నేను ఆనందిస్తాను అన్నాడు. Cross is for somebody who doesn't prove himself. యేసు ప్రభు తనను తాను రుజువు చేసుకోవడానికి నిలబడితే ఆయనకు సిలువ అవసరం లేదు. పిలాతు ముందు నిలబడి వాదిస్తే పిలాతు నోరు మూసుకొని వెళ్ళిపోవాల్సిందే. హేరోదు ముందు నిలబడి వాదిస్తే హేరోదు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అన్నా కైఫాల ముందు రెఫరెన్స్లు తీసి వాదిస్తే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. బరబ్బాను ఒక పక్కన, యేసు ప్రభుని ఒక పక్కన పెట్టి వాదించుకోండి అంటే బరబ్బా చచ్చిపోవాల్సిందే. నోరు మూసుకున్నాడు. నోరు తెరవలేదు. హేరోదు ముందు నోరు తెరవలేదు. పిలాతు ముందు నోరు తెరవలేదు. అన్న కైఫాల ముందు నోరు తెరవలేదు. బరబ్బా పక్కన నిలబడినప్పుడు నోరు తెరవలేదు. కాబట్టే ఆయన అంటున్నాడు, ఈ నా ప్రియకుమారుడిని నేను ఆనందిస్తున్నాను. యు వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీకు సిలువ లేదు ప్రియుడ. ఎందుకు రుజువు చేసుకుంటున్నావు తెలుసా? సిలువ వద్దనే రుజువు చేసుకుంటున్నాం. సిలువ వేయడానికి సిద్ధపడినోడి మీద ఎన్ని నెపాలేస్తే ఏమైంది?
యేసు ప్రభు మీద అన్నా కైఫాలు నెపాలు వేశారు. వేసుకోండి, నేను ఎట్లా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, వేసుకోండి. పౌలు పిలాతు వేస్తా వేసుకో, హేరోదు వేస్తున్నాడు వేసుకో, నువ్వు పోయి వేసినా వేయించుకుంటా, ఈ ప్రపంచం అంతా పోయి వేసినా వేయించుకుంటాడు. ఎందుకు తెలుసా? నేను చచ్చిపోవడానికే వచ్చాను. వేసుకోండి, నెపాలు వేసుకుంటే వేసుకోండి, నేను చచ్చిపోవడానికే వచ్చాను. మనం బతకడానికి వచ్చాం కాబట్టి తట్టుకోలేము. గోధుమ గింజ ఒంటిగా ఉండిన ఎడల అది చచ్చిపోకపోతే ఒంటిగా ఉంటుంది. నువ్వు చచ్చిపోవడానికి ఇష్టపడితే ప్రియుడా, నువ్వు బతికుండి శరీరంతో బాగు చేయలేనిది సిలువెక్కి చచ్చిపోతే బాగు చేయగలివి. మాట బాగా గుర్తుపెట్టుకో. వాట్ యు కెనాట్ రిపేర్ స్టేయింగ్ అలైవ్, యూ కెన్ రిపేర్ వెన్ యూ డై ఫర్ క్రైస్ట్. ఆకాశ ప్రజలు అనే అనాగరిక కోసి చంపేసి శవాలను అక్కడ వేసేస్తా వచ్చారు. ఆకాశ ప్రజలను ఎవరు మార్చలేకపోయారు. కానీ జిమ్ ఎలియాట్ ఎప్పుడైతే చచ్చిపోయాడో తన మరణం వారిని మార్చగలుగుతా వచ్చింది. ఒక దినాన్న ఒక స్వార్థికుడు ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న ప్రాంతానికి వెళ్ళాడంట. వెళ్ళంగానే యేసు ప్రభు గురించి చెప్పడానికి మొదలు పెట్టంగానే వాళ్ళు కొట్టి 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 పంపించేశారంట. బయటకు వేసిన తర్వాత మళ్ళీ కుదిరిపడిన తర్వాత మళ్ళీ వచ్చాడంట. మళ్ళీ వస్తే మళ్ళీ కొట్టి పంపించేశారు. మూడోసారి మళ్ళీ అదే ఊరికి వచ్చాడంట. మళ్ళీ కొట్టి పంపించేశారు. ఈసారి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇక చచ్చిపోతాడు అనుకునే పరిస్థితిలో, ఎప్పుడైతే ఇక చచ్చిపోతాడు అనుకున్న పరిస్థితుల్లో ఉంటున్నాడో ఆదివాసుల లీడర్ నాయకుడి హృదయం మారిపోయింది. ఇలా మనం కొడితే మనకి ఏదో చెప్తామని మళ్ళీ వచ్చాడే, మళ్ళీ కొడితే ఏదో చెప్తామని మళ్ళీ వచ్చాడే, మళ్ళీ కొడితే చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు కానీ మళ్ళీ మళ్ళీ ఊరికి వస్తున్నాడే. అయ్యో అయ్యో లే అయ్యా, ఏం చెప్పడానికి వచ్చావు, ఏం చెప్పడానికి వచ్చావు, చెప్పు చెప్పు చెప్పు. ఆయన కొన్న ఊపిరితో యేసు ప్రభు స్వార్థ చెప్పి చచ్చిపోయాడు. ఊరు మారిపోయింది. కొన్ని బతికి చేయలేవు, కొన్ని శరీరం చచ్చిపోతే సాధించగలవు. కొన్ని విషయాలు నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత కొట్టుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడినా, ఎంత కూడబెట్టినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏమి చేసినా జరగవు. అవి ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నీ శరీరం చచ్చిపోతే జరిగిపోతాయి, చాలా ఈజీగా జరిగిపోతాయి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు కాదు, 3300 సంవత్సరాలు సువార్త చెప్పుకుంటా తిరిగిన పాపులకు రక్షణ లేదు. యేసు క్రీస్తు ప్రభువారు ఎన్ని వేల సంవత్సరాలు భూమి మీద ఉండి అద్భుతాలు చేస్తా వచ్చి ఆయన బ్రతికుండి బాగు చేస్తా, బ్రతికుండి బాగు చేస్తా, బ్రతికుండి నేర్పిస్తా, బ్రతికుండి బాగు చేస్తా, బ్రతికుండి నేర్పిస్తా ఉంటే రక్షణ లేదు. యేసు ప్రభువే చచ్చిపోతే రక్షణ వస్తే, ఇది నాన్న శరీరం బతికించుకొని, శరీరాన్ని రుజువు చేసుకుంటా, శరీరాన్ని పోషించుకుంటా, శరీరాన్ని చూపించుకుంటా, శరీరాన్ని నీతిమంతుడు అని రుజువు చేసుకుంటా, నీతిమంతుడు అని పోరాడుకుంటా, నీతిమంతుడు అని రుజువు చేసుకుంటా వెళ్తా ఉంటున్నా. నువ్వు ఏం జీవం ఇస్తావు? యేసు ప్రభువే బ్రతికుంటే జీవం ఇవ్వలేకపోతే నీ శరీరం బతుకుంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఎంత జీవం ఇవ్వడానికి? నన్ను చచ్చిపోతే జీవం ప్రవహిస్తుంది. ఆయన దెబ్బల్లో స్వస్థత అంట, ఆయన దెబ్బల్లో స్వస్థత. 53 విషయాలు. స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్. మొత్తము బైబిల్ తెలిసిన శరీరానుసారులు నా మీద పడినను. నన్ను అడిగితే రుజువు చేసుకొని ప్రభా అడిగారు, మాట్లాడు రుజువు చేసుకో. ఈరోజు ఈ అంతస్తుకి వచ్చావు, చాలా పెద్ద అంతస్తు ఇది. కానీ రా, వచ్చు కత్తిరించి అని అంట గొర్రె మౌనంగా ఉన్నట్టు రుజువు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన చేసుకోండి. ఎందుకు? సిలువ వేయబడ్డానికి ఇష్టపడిన వాడి గురించి దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి, యెహోవా నీలో ఆనందించిన. ప్రార్థించుకున్నాను.
చేతులతో నిన్ను తలచి కొట్టినగాని మారు మాట పలుకవు పరయోజనను బ్రోవా. అర చేతులతో నిన్ను తలచి కొట్టినగాని మారు మాట పలుకవు పరయోజనను బ్రోవా. బలి అయిందివా యేసు, చేతులలో నీకు చీలలు కట్టిన గాని మేలునే పలికితివి జాలిగలనా ప్రభు. కాలు చేతులలో నీకు చీలలు కట్టిన గాని మేలునే పలికితివి జాలిగలనా ప్రభు. బలి అయిందివా యేసు, I have revealed and saved and proclaimed I am not some foreign god among you. You are my witnesses, declares the Lord, that I am God. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. ప్రేమలిగిన తండ్రి, యేసు నామములో స్తుతిస్తూ ఉంటున్నాం. నా జీవితంలో నన్ను ఎలా నీవు రక్షించావో నీ ప్రజలు ఎట్టా పంచుకుంటుండగా ఏది అవసరం అది ఇవ్వండి, ఏది అవసరం లేదో అది ఆపివేయండి. అది మేలో అది అనుగ్రహించండి, ఏది మేలు కాదో అది పూర్తిగా కట్టివేయండి. వెతుకి కొందరు రక్షించబడడానికి సహాయపడుతున్నామని అంతే స్వార్థ 17:8 కోరుకుంటూ
యేసు ప్రభు మా రక్షకుడి నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. కలిగిన క్రైస్తవ కుటుంబము ఎన్నో వందల సంవత్సరాల క్రితమే మా నాన్నగారి వైపు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ వచ్చారు. గుంటూరులో సిఎస్ఐ చర్చ్ నమ్మకంగా వెళ్తా, మా అమ్మోళ్ళు విజయవాడలో లూథరన్ చర్చ్కి చెందిన వాళ్ళు. ఇలా నా క్రైస్తవ జీవితం ఆరంభమవుతా వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తితో పెంచుతూ వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా పెంచుతూ వచ్చారు. మా నాన్న చాలా స్ట్రిక్ట్. శాంపుల్ మీకు అర్థమవడానికి చెప్తా వచ్చినాను. ఒకవేళ బాత్రూంలో బకెట్లో జగ్గు పెట్టాలి అని అంటే ఆ జగ్ అనేది బయటకు రావాలా, హ్యాండిల్ అనేది లోపలికి రావాలా. ఒకవేళ పొరపాటున ఇటు తిప్పి పెట్టామంటే బెల్ట్ తీస్తారు. అంత స్ట్రిక్ట్ మా నాన్న. టైం అంటే టైం, డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. చిన్నప్పుడు మందిరంలో కూర్చున్నాను. మందిరంలో కూర్చొని నేను వాక్యం వింటా ఉన్నాను. చాలా చిన్నవాడిని. వాక్యం వింటా ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చారు. సిఎస్ఐ చర్చ్లో ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆ పెద్ద ఆయనను చూసి కూడా ఆయన వచ్చిన తర్వాత లేవకుండా అట్లానే కూర్చొని వాక్యం వింటుంటే మా డాడీ ఇట్లా చూశారంటే, చూసిన తర్వాత ఇంట్లో క్లాస్ తీసుకుంటారేమోలే అనుకున్నాను. ఇంట్లో కాదు, అక్కడే మెసేజ్ జరుగుతుంటేనే నన్ను కాలర్ పట్టుకొని ఎత్తి చర్చ్లోనే పట్టా పట్ట 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 వాయిస్తే ఆ మెసేజ్ చెప్పానికి భయం వేసి మెసేజ్ అడిగిపోయాడు. అంత స్ట్రిక్ట్. వద్దు నాన్న అలానే మందిరంలో కూర్చొని ఊరికే సరదాకి ఏళ్ళు అలా ఇరుసుకున్నాను. ఏళ్ళు ఎప్పుడైతే ఇరిసానో ఏళ్ళు ఇరవడం నా వంతు, నన్ను ఇరిసేయడం మా నాన్న వంతు. మందిరంలో అందరు చూస్తున్నా కొట్టేశాడు. చాలా స్ట్రిక్ట్. అట్లాంటిది చిన్నటి నుంచి భక్తిగా పెరుగుతూ వచ్చాను. దేవుడు అంటే ఇష్టమే. సండే స్కూల్కి బాగా వెళ్ళేవాడిని. చదువులు కూడా చాలా చక్కగా చదువుకునేవాడిని. కానీ ఎప్పుడైతే నా జీవితంలో ఒక సంఘటన జరిగి అందరి ముందు అవమానం పాలైపోతా వచ్చాను, ఆ రోజు నుంచి చదువు మానేస్తా వచ్చాను. ఆ రోజు నుంచి ఎందుకు చదువుకోవాలా, అసలు ఈ చదివితే ఏమొస్తుంది అని చెప్పి రివర్స్ అయిపోయాను. పూర్తిగా వ్యతిరేకంగా తయారైపోయాను. ఎప్పుడైతే ప్రజలు నన్ను అవమానపరుస్తూ వచ్చారో వెంటనే దేవుని మీద కోపం తెచ్చుకోవడం మొదలుపెట్టి అసలు దేవుడు అంటే ఇష్టం లేకుండా తయారైపోతా వచ్చాను. బయటకు ఏదో కేవలం మా అమ్మా నాన్న చూస్తున్నారని భయంతో చర్చకి వెళ్ళేవాడిని తప్ప మనసులో దేవుడిని భయంకరంగా తిట్టుకునేవాడిని. ఆ దినములలో బూతుల డిక్షనరీ రాశాను నేను. ఏతో ఎన్ని బూతులు వస్తాయి, బీతో ఎన్ని వస్తాయి, సీతో ఏమేమి వస్తాయి, ఏ బీతో ఏమొస్తాయి, ఏబీసీ మొత్తం డిక్షనరీ రాశారు. బూతులు డిక్షనరీ రాసి దాంట్లో ఫస్ట్ పేజ్ ఏమి రాశాను తెలుసా? యేసు ప్రభుకు అంకితం అని రాశారు. అంత కోపం నాకు యేసు ప్రభు అంటే. అస్సలు ఇష్టపడేవాడిని కాదు. ప్రతి జోక్లో ప్రజల్ని బాగా నవ్వించేవాడిని. అప్పట్లో భయంకరంగా నవ్వించేటండి. అట్లాంటిది ప్రతి జోక్లో యేసు ప్రభుని పెట్టేటండి. యేసు ప్రభు అంటే అస్సలు పడేది కాదు. ఇలాంటి ద్వేషం, ఎందుకంటే మా అమ్మ నాన్న ఇంత భక్తిగా ఉంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని దేవుడిని ద్వేషించేవాడిని. ఇలా ఆరంభమైపోయిన నా చిన్నతనము దేవుడి నుంచి దూరం అయిపోతా వచ్చాను. దేవుడి నుంచి దూరం అయిపోతే ఇక పాపాలకి హద్దుండవు. ఇక నువ్వు నీ జీవితం పగ్గాలు నువ్వు పట్టుకోలేవు. అది మితి మీరి ఓవర్ లిమిట్ దాటేస్తే ఇక నువ్వు ఏం చేయలేవు. ఒక్కసారి ప్రభుని వద్దనుకుంటే ఇక నువ్వు ఏం చేయలేవు. నా జీవితం పూర్తిగా పాడైపోవడం మొదలు పెడతా వచ్చింది. చిన్నటి నుంచే శక్తికి మించిన, వయసుకి మించిన పాపాలకి బానిస అయిపోతా వచ్చాను. ఇలా జరిగిపోతున్న నా జీవితము 10వ తరగతికి వచ్చేస్తా వచ్చింది. 10వ తరగతికి వచ్చేటప్పటికి స్నేహితులు ఎక్కువైపోతా వచ్చారు, గొడవలు కూడా ఎక్కువైపోతా వచ్చాయి, కొట్లాటలు ఎక్కువైపోతా వచ్చాయి. విపరీతమైన కొట్లాటలు. అలా 10వ తరగతి కాపీ కొట్టి పాస్ అయ్యాను. కాపీ కొట్టి పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేసాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇంకా పాపాలు పెరిగిపోతా వచ్చాయి. ఇక ఎలాంటి స్థితికి వచ్చేసానంటే బయట ఉన్నంతసేపు చుట్టూ స్నేహితులను వేసుకుని పోయేవాడిని. బయట ఉన్నంతసేపు పెద్ద హీరోలాగా బతికేటాన్ని. బయట ఉన్నంతసేపు డబ్బులకేం తక్కువ లేదు. ఎందుకంటే డబ్బుల్ని నేను ఇంట్లో దొంగతనం చేసేవాడిని, బయట వాళ్ళ దగ్గర దొంగతనం చేసేవాడిని. అంతేకాదు బైక్ రేసులు బాగా వేగంగా బండి నడిపించి డబ్బులు బాగా సంపాదించేవాడిని. ఇలా డబ్బులు సంపాదించేవాడిని కాబట్టి కావాల్సిన కోరికలన్నీ తీర్చుకునేవాడిని. విపరీతంగా పాపాలకి అలవాటు పడిన ఈ జీవితము ఎందుకు బ్రతకడం, చచ్చిపోతే మేలు కదా అని అనిపించింది. బయట ఉన్నంతసేపు బాగుంటుంది, ఇంటికి వచ్చిందంటే చాలు
నెమ్మది లేని తనము, తృప్తి లేని తనము, చదవచ్చేది కాదు. అలా చచ్చిపోదామని ప్రయత్నం ఎన్నోసార్లు చేశా, చావచ్చేది కాదు. రైలు పట్టాల మీద పండుకుంటే ట్రైన్ లేట్, కరెంట్ తీగలను పట్టుకుంటే కరెంటు పోయేది, విషం తాగితే హాస్పిటల్ తీసుకెళ్ళి కక్కిచ్చేవాళ్ళు, గండిపేటలో దూకితే చేపలు పట్టేవాడు వచ్చి రక్షించేవాడు, గోల్కొండ పైకి ఎక్కి దిగుదామనుకుంటే ఎక్కడి నుంచి వచ్చేవాడు వాచ్మెన్ పక్కనే వచ్చి కాలర్ పట్టుకుని కిందకి రాని తీసుకొచ్చేవాడు. చచ్చిపోదాం అంటే చావచ్చేది కాదు. నా టైం అంతా బ్యాడ్ రా అనుకునేవాడిని. చచ్చిపోదాం అంటే చావురాది. ఇదేం విచిత్రం, ఎన్ని రకాలుగా చచ్చిపోదాం అనుకున్నా చావచ్చేది కాదు. కారణం ఏంటి తెలుసా? మా అమ్మ కన్నీరు, మా అమ్మ ప్రార్థన అడ్డుపడి ఏడ్చేది. నాకు 16 సంవత్సరాలు వచ్చే వరకు మా అమ్మ నా కొరకు ఏడవని రోజు లేదు. ప్రతిరోజు ఏడ్చేది. ఎందుకు ప్రభా నాకు ఇలాంటి కొడుకునిచ్చావు? ఎందుకు ప్రభా ఇలాంటి శాపగ్రస్తమైన కొడుకునిచ్చావు? ఎందుకు ప్రభా ఇలాంటి అవమానం తీసుకొని వచ్చే కొడుకునిచ్చావు? స్టాఫ్ రూమ్లో అందరి టీచర్స్ పిల్లలు చాలా చక్కగా చదువుకుంటారు, నాకు చదువు వచ్చేది కాదు. ఏమాత్రం చదువు అంటే లెక్క చేసేవాడిని కాదు. అలాంటిది మా అమ్మ మంచి టీచర్ నా బట్టి పేరు పాడేది, మా నాన్న మంచి ఆఫీసర్ నా బట్టి పేరు పాడేది. ప్రతి దాంట్లో అవమానం తీసుకొని వచ్చాను కాబట్టి రోజు ఏడ్చి ప్రార్థన చేసేది మా అమ్మ నా కోసం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సెప్టెంబర్ నెల 29వ తారీఖు 1999 సంవత్సరం విజయవాడలో మా అత్తగారింట్లో కూడికలు పెట్టారు. సరే ఈ కూడికలకి వెళ్దాము అని అనుకుని బయలుదేరి ఆ కూడికలకి ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే, నేను విజయవాడలో పుట్టాను కాబట్టి విజయవాడలోనే కృష్ణానదిలో దూకి చచ్చిపోదాం అనుకుని బయలుదేరా. వెళ్ళేటప్పుడు మా అమ్మని చూసి ఏడుస్తా, మా నాన్నని చూసి ఏడుస్తా, వెళ్ళొస్తాను 2-3 సార్లు చెప్తుంటే వెళ్ళరా విజయవాడకే కదా అంటే, నాకు తెలుసు నేను విజయవాడకు పోవట్లేదు, నేను పూర్తిగా పోతున్నాను అని మనసులో అనుకొని వెళ్ళొస్తాను. వెళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు. సరే మెట్టుకు బయలుదేరాను, విజయవాడకి వచ్చాను. అది నా జీవితంలో చివరి దినమని తీర్మానం తీసుకొని వచ్చాను. ఆ దినం ఇచ్చి ఇలాంటి స్వార్థ కొడుకులో కూర్చున్నాను. నా మనసులో ఒకటి రాసుకొని వచ్చాను, నన్ను ఎవరు ప్రేమించలేరు. నన్ను ఒకవేళ ఎవరన్నా ప్రేమిస్తున్నారంటే కూడా ఎందుకు ప్రేమిస్తున్నారు అని అంటే, నేను చేసిన పాపాలు ఎవరికి తెలియదు కాబట్టి ప్రేమిస్తున్నారు అంతే. నా జీవితాన్ని నిజంగా ఎరిగినవాడు, నా జీవితాన్ని నిజంగా తెలిసిన వాడు భయంకరమైన వేషధారిని. ఎంత వేషధారిని అంటే, ఎంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా అసలు ఏమీ ఎరగన్నట్టు, ఏమీ తెలియనట్టు మేనేజ్ చేసేవాడిని. అసలు నా పక్కన ఉండేవాడు కూడా అర్థమైంది కాదు నేను తప్పు చేశానని. టీచర్ ఒక దినాన్న నన్ను ఇక్కడ దించిరా అని అంటే, ఆమెను దించొచ్చే లోపల ఆమె బ్యాగ్లో ఉంటున్న నా ఆన్సర్ షీట్ ఎత్తేసి అది తీసేసి ఇంటికి వచ్చి దాన్ని రాసి మరుసటి రోజు మళ్ళీ ఆమెను దించేటప్పుడు ఆమె బ్యాగ్లో పెట్టా. ఆమెకే అర్థమయ్యేది కాదు. అంత నీట్గా చేసేటోడిని, ఎవ్వరికి అర్థమయ్యేది కాదు. నన్ను చూస్తే వీడు అమాయకుడు, వీడికి ఏమి తెలియదు అనుకునేవాళ్ళు. అంత అమాయకుడిలాగా నటన చేసేవాడిని. అది నాకు ఒకటి అర్థమైంది, నా నటనను చూసి ఎవడన్నా నన్ను ప్రేమించాలి తప్ప నా నిజ జీవితాన్ని చూపిస్తే ఎవ్వరూ ప్రేమించలేరు. అందుకని చచ్చిపోదాం అనుకున్నా. కానీ ఆ రోజు స్వార్థ చెప్తున్నా, ఒక దైవజనుడు ఆయన వాక్యం చెప్తా నేరుగా చెప్పాడు, నువ్వు ఎలాంటోడువైనా, నువ్వు ఏం చేసినా, నీ స్థాయి నీ స్థితి ఎంత భయంకరమైనది, నిన్ను ప్రేమించడానికి కారణం లేకపోయినా ఆకాశమందున్న దేవుడు నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడని, నీ కొరకు ప్రాణం పెట్టాడు అని, నిన్ను రక్షించడానికి ఖాళీ అయిపోతా వచ్చాడు. ఆయనని నమ్ముకో, నీ జీవితంలో నిజమైన ప్రేమ దొరుకుతుందని మాట్లాడుతుంటే ఆ మాటలు నేరుగా నాకే, సూటిగా నాకే, స్పష్టంగా నాకే తగులుతా వస్తున్నాయి. ఆ మాటలు ఎప్పుడైతే నాకు తగులుతా వచ్చాయి, ఇంకా తట్టుకోలేక ఆ మీటింగ్లో ఏడ్చేసాను. ఆ మీటింగ్లో ఏడ్చిన తర్వాత సేవకుడు నన్ను పిలిపించి, ఎందుకు ఏడుస్తూ ఉంటున్నావంటే, అప్పుడు అడిగాను, అంకుల్ యేసు ప్రభు నన్ను ప్రేమించగలడా? ఆయన అన్నారు, అందరిని ప్రేమిస్తాడు బాబు, నిన్ను కూడా ప్రేమిస్తారు. అప్పుడు నేను అడిగాను, అందరు వేరు అంకుల్, నేను వేరు, యేసు ప్రభు నాలాంటి వాడిని ప్రేమించగలడా? నేను చేసిన పాపాలన్నీ ఆ దినం చెప్పి అడిగాను, యేసు ప్రభు నాలాంటి వాడిని ప్రేమించగలడా? నా పాపాలన్నీ వినిన తర్వాత ఆ సేవకుడికి కూడా డౌట్ వచ్చింది, అసలు ఏంటంటే యేసు ప్రభు ప్రేమించగలడా? ఎందుకు అని అంటే, బయట చేసిన తప్పులకు ఎత్తు, మందిరంలో చేసేవాడిని తప్పు, మందిరంలో కానుకలు ఎత్తేసేవాడిని. చిన్నప్పుడే నా పాకెట్ మనీ అంతా, నా తప్పులకి వచ్చే డబ్బులన్నీ ఎక్కడ డబ్బులు అంటే
మందిరం డబ్బులే. సిఎస్ఐ చర్చ్కి మా నాన్నోళ్ళు వెళ్ళేవాళ్ళు, లూథరన్ చర్చ్కి మా అమ్మ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఈ రెండు చర్చిల్లో కూడా ఒక పెద్ద కర్ర ఉండి చివరిలో సంచి ఉంటుంది, దాంట్లో కానుకలు వేస్తారు. కానుకలు వేసే ప్రతిసారి చేయి లోపలికి పెట్టేవాడిని. ఆ రెండు చర్చిలకి వెళ్ళి ఆ చర్చ్ డబ్బులతోనే నా వ్యసనాలు మొదలుపెట్టా. ఇలా చర్చ్ డబ్బులకి అలవాటు పడి ఖచ్చితంగా ఆదివారం వెళ్ళేటోడిని, డబ్బుల కోసం వెళ్ళేటోడిని. మందిరము సొమ్ము తిని పాడు చేసినోడిని. మందిరం సొమ్ములు తీసుకొని పోయి బార్లో పెట్టాను. మందిరం సొమ్ములు తీసుకొని పోయి వేరే వాళ్ళకి పనికి మళ్ళీ చెత్త పనులు చేయడానికి డబ్బులు ఇచ్చేవాడిని. ఇలాంటి దౌర్భాగ్యం. నన్ను క్షమిస్తాడా దేవుడు? అక్కడ తాగలే. మా మందిరంలో ఒక పెద్ద గద్దు ఉండేది, అంటే ఒక పెద్ద బంగారు గోల్డ్ ప్లేటెడ్ ఈగిల్ ఉండేది. దాని మీద పెద్ద బైబిల్ పెట్టేవాళ్ళు. నేను హైదరాబాద్లో అటెండ్ అయ్యే చర్చ్ ట్విన్ సిటీస్లో ఫస్ట్ చర్చ్, హైదరాబాద్లోనే ఫస్ట్ చర్చ్, నిజాం కాలంలో ద ఓల్డెస్ట్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్. అక్కడ వెళ్ళేవాడిని. దాంట్లో అంత ఆర్థోడాక్సీ ఉంటుంది, అంత నిష్ఠగా చేస్తారనమాట. చాలా నీట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. హెరిటేజ్ బిల్డింగ్, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాంటి చర్చ్కి వెళ్ళేవాడిని. అందరు ఐపీఎస్లు, ఐఏఎస్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు ఆ చర్చ్కి. ఆ చర్చ్లో ఒక పెద్ద బైబిల్ ఉంటే ముందే రాసి పెడతారు, మొదటి పాఠ్య భాగము, రెండో పాఠ భాగము, ఓల్డ్ టెస్టిమెంట్ పోర్షన్, న్యూ టెస్టిమెంట్ పోర్షన్, ఏమేమి చదవాలో రాసి పెడతారు. పొద్దున్నే వెళ్ళిపోయేవాడిని. యేసు ప్రభుని హేళన చేయాలని ఎంత ఇష్టం అంటే ఆ భాగము చూసి పొద్దున్నే వెళ్ళిపోయి బైబిల్ తీసేసి భాగం తీసి ఆ పేపర్ చింపేసేవాడిని. ఆ పాస్టర్ వచ్చేవాడు, ది ఓల్డ్ టెస్టిమెంట్ పోర్షన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఎక్సోడస్ చాప్టర్ 25 అని చెప్పి నిర్గమాకాండం 25వ అధ్యాయము అని చెప్పి తీస్తాడే ఉండనే ఉండదు. అది దాన్ని అడి తిప్పుతాడు, 24 ఉంటుంది, ఇడు తిప్పుతాడు, 26 ఉంటుంది, 25 ఉండదు. అడి తిప్పుతాడు, ఇడు తిప్పుతాడు. చూసే వాళ్ళందరూ అనుకుంటుంది ఈ బైబిల్ తీయడం కూడా రాదా అంత అల్లరండి. అలాంటిది ఎబ్రోన్ సంవత్సరంలో మొట్టమొదటిసారి కాలేలా పెట్టానంటే నాకు స్నేహితుడు 7వ తరగతిలో పరిచయం అయ్యాడు. వాడు అన్నాడు, అరే మా సహవాసం చాలా బాగుంటుందిరా, హెబ్రోన్ చర్చ్కి రారా అని అన్నాడు. అప్పట్లో కానుకలు దొంగ నేను వాడిని అడిగాను, వస్తాను రా మీ చర్చ్కి, కొత్త చర్చ్ కదా, ఎట్టుంటే చూద్దాం వస్తానులే, కానీ మీ దగ్గర కానుకలు దొరుకుతాయా అని అడిగా. అంటే వాడు అన్నాడు, కానుకలు దొరకడం ఏంట్రా? అప్పుడు నేను అడిగాను, మీ చర్చిలో ఎట్లా పడతారు రా కానుకలు అంటే? ఎట్లా పడతారు? ఒక డబ్బా ఉంటుంది, దానికి వచ్చిన రంధ్రం ఉంటుంది, దానికి ఒక తాళం వేసి తాళం కనిపించేటట్టు పెడతారు. దాంట్లో ఏమి దొరకదా అంటే, దొరకడమా వేసిందే సరిగ్గా లోపల పోదరా, ఇంక దాంట్లో నుంచి ఏమవుతుంది? నీ మందిరానికి రాదు, మీద పిచ్చి మందిరం, కానుకలు దొరకకపోతే మీ మందిరం ఎందుకు? అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా, మా మందిరానికి కానుకల కోసం కాదురా, మా మందిరంలో రొట్టె ద్రాక్షాసం భలే టేస్ట్ ఉంటుంది రారా అన్నాడు. రొట్టె ద్రాక్షారసం టేస్ట్ ఏంట్రా, ఇది మాకు ఇవ్వరు కదా మా చర్చిలో అంటే, మా చర్చ్ మీ చర్చిలాగా కాదురా, మా చర్చిలో ఏం లేదు, రావాలా తలదించాలి, చేయి పైకెత్తాలి, ఎవరికరిస్తారు. ఇదేదో బాగుంది, తలదించి చేయి పైకెత్తే ఇస్తారంట అని చెప్పి గేట్ దగ్గర మోకరించా, తలదించా, చేయి ఎత్తా, ప్లేట్ ఇవ్వగానే ప్లేట్ పట్టుకొని పరిగెత్తాడు. ఆడు మోకరిచ్చాడు, తలదించాడు, చేయి ఎత్తాడు, వాడు గ్లాస్ ఇవ్వగానే గ్లాస్ తీసుకుని ఆడు పరిగెత్తాడు. ఇద్దరం గోడ మీద కూర్చున్నాం, చెరసగం రొట్టె తిని చెరసగం ద్రాక్షారసం దాకి ప్లేట్ గ్లాస్ ఆడ బారేసి ఆడుకోవడానికి వెళ్ళాం. ఈ పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. మందిరాన్ని ఇంత అలక్ష్యం చేసి, వాక్యాన్ని ఇంత అలక్ష్యం చేసి యేసు ప్రభుని హేళన చేస్తే నన్ను క్షమిస్తాడా? నాలాంటి వాడికి క్షమాపణ ఉందా? మనిషికి విరోధంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీ గురించి మాట చెప్తా ఉంటాడు దేవుడు. మనిషికి విరోధంగా పాపం చేస్తే క్షమాపణ, దేవునికి విరోధంగా పాపం చేస్తే ఇక నీకు ఏం ప్రాయశ్చిత్త బలి మిగిలింది? ఆ రోజు చాలా ఏడ్చాను. నాలాంటి వాడిని కూడా ఆయన అన్నాడు, నీలాంటి కూడా క్షమిస్తాడు. అదినము నా పాపాలన్నీ యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నాను. యేసుప్రభు నా పాపాలన్నీ కడుగుతా వచ్చాడు, నన్ను పూర్తి నూతన వ్యక్తిగా చేస్తా వచ్చాడు. కొన్ని దినాలకు కాదు, ఒక్క క్షణంలో ఒప్పుకున్న వెంటనే నా జీవితం మారిపోయింది. ఆ దినం నుంచి ఆ దినం ముందు వేరు, ఆ దినం తర్వాత వేరు. బిఫోర్ ఆఫ్టర్, డ్రాస్టిక్ చేంజ్, డ్రామాటిక్ చేంజ్, సడన్ చేంజ్, కంప్లీట్ చేంజ్. పూర్తి మార్పు, అకస్మాత్తు మార్పు, పరిపూర్ణమైన మార్పు, సంపూర్ణమైన మార్పు యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని వచ్చారు. అప్పటి వరకు సైకియాట్రిస్ట్ దగ్గర తిరిగాను, మారలేదు. హిప్నోటిస్ట్ దగ్గర తిరిగాను, మారలేదు. రీహాబిలిటేషన్ సెంటర్స్లోకి వచ్చినాను, మారలేదు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న మారిపోయాను. నా జీవితం మారింది. ఆ దినము విపరీతమైన సంతోషము, ఆనందము,
పట్టజాలంత విస్తారమైన సంతోషం వచ్చేస్తా వచ్చింది. ఇంటికి వచ్చాను, మా అమ్మ నాన్నకి చెప్పాను. మా అమ్మ అంది, నువ్వు మారు మనసు పొందుతావని తెలిసే నిన్ను పంపించాను. నీకేంటో తెలుసమ్మా, ప్రతిరోజు పొద్దున్న నీ కొరకు 2:30 నుంచి 3:30 వరకు నేను ప్రార్థన చేస్తా. నాకు మాత్రం తెలీదా? రోజు పొద్దున్న 2:30 నుంచి 3:30 వరకు మా అమ్మ నిలువు మోకాలు నా కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అలా మా అమ్మ కన్నీటిని బట్టి, దేవుని కృపను బట్టి దేవుడు రక్షిస్తూ వచ్చాడు. రక్షించబడిన తర్వాత ఇంకా సహవాసం కొరకు వెతకడం మొదలు పెడతా వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏ సహవాసానికి వెళ్ళాలి అని చెప్పి, ఎక్కడ నిజమైన సహవాసం, ఎక్కడ నిజమైన వాక్యం దొరుకుతుందని ఆదివారం పొద్దున్నే లేచి సైకిల్ తీసుకొని పొద్దున్న కార్తీక మాసం పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేసేటోడిని. కార్తీక మాసం నుంచి మొదలుపెట్టి సిఎస్ఐ, లూథరన్, ఇంక ఎన్నెన్నో చర్చలు అటెండ్ అయ్యేటోడిని. సాయంకాలం రాత్రి ఎప్పుడో 10 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. 7-8 చర్చలు అటెండ్ అయ్యేటోడిని. ఎక్కడ వాక్యం దొరికేది కాదు, ఎక్కడా సరిపోలేదు. అన్ని చర్చలు గుర్తొచ్చాయి, హెబ్రోన్ గుర్తు రాలేదు అప్పుడు నాకు. ఇంకా చివరికి చాలా ఏడ్చాను, ఎన్నో దినాలు ఏడ్చాను. ప్రభా, ఒక నిజమైన సంఘానికి తీసుకొని ప్రభా, ఇంతేనా? వాక్యం ఉండదు, సహవాసం ఉండదు, ఎవ్వడూ మారు మనసు గురించి మాట్లాడు, వెళ్తే ఎట్లుంది ఆత్మీయ జీవితం ఎవరు అడగరు. ఇవేనా ప్రభా సంఘాలంటే? ప్రభా, నన్ను నిజమైన సంఘానికి తీసుకొని ఇవి నిజమైన సంఘాలు కాదని ఏడ్చాను ప్రభు సన్నిధిలో. ఎన్నో దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఒక దినాన్న ఒక అంకుల్ మా అపార్ట్మెంట్స్లో విజిటింగ్ కోసం వచ్చారు. వచ్చి మా ఇంటికి ఒక క్రిస్టియన్ స్టిక్కర్ని చూసి వచ్చి తలుపు కొట్టారు. తలుపు తీయంగానే ఆయన వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని హెబ్రోన్ బ్యాగ్ వేసుకొని వచ్చారు, బైబిల్ బ్యాగ్ వేసుకొని వచ్చారు. బైబిల్ బ్యాగ్ చూసి ఈయన అవతారం అంతా చూసి అనుకున్నాను, డబ్బులు అడుక్కోవడానికి వచ్చాడు. ఇక వీళ్ళ లోపల విలువంగానే వచ్చి తీసేదేంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేం లేదు, నీకు కలిగిందంతటినీ ఆశీర్వదించును, నీ రాకపోకల్లో దీవించును, యెహోవా చేత దీవించబడినవాడు ఎన్నటికి దీవించమన్నాడు. ఈ బోధలన్నీ చేసి ఇంట్లో పెద్దోళ్ళు లేరా? ఇదే వాళ్ళు అడిగేది. ఇంట్లో పెద్దోళ్ళు వస్తారు, కానుకలు ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఈ జోలు వేసుకునే వాళ్ళందరి జీవితం ఇంతే అనుకుని లోపలికి పిలిచారు. లోపలికి వచ్చాడు, ఇంట్లో ఎవరు లేరు, కూర్చున్నాడు. ఖచ్చితంగా ఆయన నోట్లోంచి వచ్చిన నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ ప్రశ్న ఏంటో తెలుసా? ఇంట్లో పెద్దోళ్ళు లేరా బాబు? చిన్నోళ్ళకి వాక్యం వద్దా? పెద్దోళ్ళు కానుకలు ఇస్తారు. ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్ట్ చేసి నీళ్ళు తీసుకొని వెళ్ళాను. ఆయన చేతికి నీళ్ళు ఇవ్వగానే నీళ్ళు తీసుకున్నాడు. నీళ్ళు తాగక మునుపు ఆయన నోట్లోంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా పెద్దోళ్ళు లేరా అని అడుగుతాడు అనుకుంటున్నాను. ఆయన ముఖం చూసుకొని నేరుగా ప్రశ్న అడిగాడు, ఆర్ యు బోర్న్ అగైన్? మారు మనసు పొందావా? విచిత్రమైన వ్యక్తిలాగా ఉన్నాడు, కొత్త ప్రశ్న అడుగుతా ఉంటున్నాడు అనుకని, ఎస్ అంకుల్, ఐఎమ్ బోర్న్ అగైన్. అవును, నేను మారు మనసు పొందాను అని అన్నా. వెంటనే రెండో ప్రశ్న, స్పాంటేనియస్, ఇన్స్టంటేనియస్గా రెండో ప్రశ్న ఏంటంటే, నువ్వు వెళ్తున్న మందిరంలో నీకు వాక్యం సరిపోతుందా? షాక్ అయిపోయాను. నేరుగా ఇంత చక్కటి ప్రశ్నలు మొక్కం పట్టుకొని, ఎవరో నాకు తెలియదు, ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదా అడగకుండా నేరుగా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడు అనుకొని వెంటనే చెప్పాను, లేదు అంకుల్ సరిపోవట్లేదు, ఇచ్చిన గ్లాస్ నీళ్లు తాగలేదు, అట్లానే పెట్టన్నాడు, బైబిల్ తెచ్చుకో. బైబిల్ తెచ్చుకొని కూర్చుంటే నా ఒక్కడి కోసం 1 గంట సేపు వాక్యం చెప్పాడు. నా ఒక్కడి కోసం 1 గంట సేపు వాక్యం చెప్పాడు. ఆశ్చర్యపోయాను ఆ వాక్యం విని. ఏం వాక్యము, ఇదేం మందిరం? ఆ రోజు తీర్మానం తీసుకున్నా, నేను వెళ్ళే మందిరానికి వెళ్ళాలి అని. అలా హెబ్రోన్ సహవాసానికి ప్రభు నడిపిస్తూ వచ్చాడు. హెబ్రోన్ సహవాసానికి వచ్చిన తర్వాత ఒక దినాన్న నా దినపాఠం చదువుతా ఉంటే దేవుడు బాప్తిసం గురించి ఖచ్చితంగా మాట్లాడుతూ వచ్చాడు. బాప్తిసం తీసుకోవాలని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎంత ఒత్తిడితో మాట్లాడుతూ వచ్చాడంటే తట్టుకోలేకపోయాను. వెంటనే మందిరంలో ఉంచిన అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు బాప్తిజం కావాలా అని అడిగా. బాప్తిజం కావాలంటే వెంటనే వాళ్ళు అంటా వచ్చారు, ఇస్తాం బాబు, బాప్తిజాలు ఖచ్చితంగా ఇస్తాము. ఇస్తారు కదా అంకుల్, కావాలా? అదేనయ్యా ఇస్తామని చెప్తున్నాం కదా అంటే, ఎప్పుడు అని అన్నా. అప్పుడు వాళ్ళు అన్నారు, 15-20 మంది అవుతే అప్పుడు ఇస్తాము అని అన్నారు. నేనన్నా, ఇదేమో సర్వీస్ ఆటోనా, బస్సా 15 మంది ఎక్కకపోవడానికి? బాప్తిజం తీసుకుంటున్నా అంటే నాకు కావాలంటే కావాలంతే. అదే బాబు ఇస్తాము అని అన్నారు. అంటే ఇస్తాము కాదు, నాకు ఇప్పుడు కావాలి, ఈరోజు కావాలా? అటు ఎవరయ్యా, ఇప్పుడు కావాలి, ఈరోజు కావాలంటే ఎవరు బాప్తిజం? ఎందుకు ఎవరు? బైబిల్లో ఇచ్చారు కదా. అప్పట్లో 30 సూటుగా మాట్లాడారు, ముఖం మాటలు లేకుండా మాట్లాడని, ఎవ్వడు ఆ వ్యక్తి యొక్క అంతస్తు ఏం లేకుండా ముఖం పట్టుకొని మాట్లాడేశారు, మర్యాద లేకుండా. బైబిల్లో ఉంది కదా, ఇచ్చారు కదా, మీరు ఎందుకెవరు నాకంటే. ఇక వాళ్ళు తట్టుకోలేక వీడికి ఏం చెప్పాలో అర్థం కాక, హైదరాబాద్లో నీళ్ళ పరిస్థితి తెలుసు కదా నాయన, నేను ఒక్కడిని ముంచితే ట్యాంక్ నీళ్లు వేస్ట్ అవుతాయి అని. ఇక అంటే మాట తెలియని మీనే కావాలని చెప్పలేదు, కానీ ఇక నన్ను ఎట్టని ఇంటికి పంపిద్దామని చెప్పారు. మీరు ఇవ్వకపోతే ఎక్కడ తీసుకుంటా అని. రాత్రి నిద్ర పట్టట్లేదు.
వెంటనే మందిరాలన్నీ సైకిల్ వేసుకొని తిరిగిపోయి ఎక్కడ బాప్తిజం అడగంగానే ఇస్తారని మందిరాలన్నీ కాలేసే మందిరాలన్నీ తిరిగి చూస్తే ఒక ఆయన రోజు బాప్తిజాలు ఉంటాయని తెలిసింది. వెంటనే వెళ్ళిపోయారు. పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అంకుల్ బాప్తిజం తీసుకోవాలి. ఇప్పుడే అందుకని మీ దగ్గరికి వచ్చా. అది నాన్న బాప్తిజం తీసుకోవడానికి ప్రభు కృపనిస్తా వచ్చాడు. తట్టుకోలేక అంటే ఆగలేక ఒక ఇండిపెండెంట్ అసెంబ్లీకి వెళ్ళి బాప్తిజం తీసేసుకున్నా. ఆగలేక ప్రభు పెట్టిన ఒత్తిడిని బట్టి. అయిపోయిన తర్వాత ప్రభు కృపని బట్టి హెబ్రోన్ సహవాసంలో ఎదగడానికి ప్రభు కృపనిస్తా వచ్చాడు. అప్పటి వరకు నా చదువు పూర్తిగా సున్నా, చదువు అనేదే రాదు. ఎందుకంటే కాపీ కొట్టి పాస్ అయ్యేవాడిని. అలాంటిది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కాపీ కొట్టకూడదని తీర్మానం తీసుకున్నా. ఇంటర్మీడియట్ పేపర్లన్నీ అవుట్ చేసేవాడిని. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత పేపర్ అవుట్ చేయాలని తీర్మానం తీసుకున్నా. పేపర్ దొరికే అవకాశాలు ఉన్న కాపీ కొట్టేవాడిని కాదు పేపర్ అడిగి. అలా ప్రభు చదవడానికి కృపనిచ్చాడు. ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రభు కృపని బట్టి సీట్ ఇచ్చాడు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వెళ్దాము అనుకుంటున్న దినాల్లో ప్రభు ఖచ్చితంగా సేవ గురించి మాట్లాడుతూ వచ్చాడు. సేవ కొరకు జనవరి నెల 16వ తారీఖు 2006 సంవత్సరం ప్రభు ఖచ్చితంగా పిలుస్తూ వచ్చాడు. ఆ దినం నుంచి ఈ దినం వరకు ప్రభు నమ్మకమైన దేవుడిగా నడిపిస్తూ ఉంటున్నాను. నేను సేవకి సమర్పించుకోలే, మాట నాకు ఇష్టం ఉండదు. ఆఫ్టర్ ఆల్ మనం ఏంటి ఆయనకు సమర్పించుకోవడానికి. సేవకి సమర్పించుకోవడం అనరు, సేవని ప్రమోషన్ అంటారు. ఒక వ్యక్తి టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, ఆ వ్యక్తి కనుక కలెక్టర్ ఉద్యోగం వచ్చిందనుకో, టైపిస్ట్ ఉద్యోగాన్ని సమర్పించుకొని నేను కలెక్టర్ అవుతాను ఎవడండు. టైపిస్ట్ ఉద్యోగాన్ని పారేసి వదిలేసి ప్రమోషన్గా కలెక్టర్ అవడానికి వెళ్తున్నా. దేర్ ఇస్ నో హైయెస్ట్ ఆక్యుపేషన్ దాన్ సర్వింగ్ ద లార్డ్. దేవుణ్ణి సేవించడానికి మించిన వృత్తి లేదు. అలా ప్రభు కృపను బట్టి ఉద్యోగాన్ని వదిలేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ప్రభు సేవకి ప్రభు పిలుస్తూ వచ్చాడు. కొంతకాలం వరంగల్, ఆ తర్వాత సేవలో ఇప్పుడు బీదర్ అనే ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటున్నాను. ఏమనొస్తులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తూ ఉంటున్నాను. 10 నిమిషాలు దాటాయని తెలిసింది నాకు. సో మెట్టుకి ఇంకా ఎప్పుడైతే బీదర్కి వెళ్తా వచ్చానో, బీదర్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాచులర్గా సేవ చేసేవాడిని. బ్యాచులర్గా చాలా ఈజీ సేవ చేయడం. అప్పట్లో పెళ్ళిళ్ళలో వర్తమానం ఇవ్వడానికి పిలిచేవాళ్ళు. పెళ్ళి కాలే అప్పటికి. పెళ్ళిలో వర్తమానం ఇవ్వడానికి పిలిస్తే పెళ్ళిలో వాక్యం చెప్పేవాడిని మామూలుగా చింపి పూర్తిగా ఎండేసి ఉతికి ఆరేసేటోడిని. ఒక రోజు తిట్టి పెళ్లి గురించి ఇది అన్నీ చెప్పి దిగిన తర్వాత ఒక ఆయన వచ్చి, బాబు నువ్వు ఈ రేంజ్లో చెప్తున్నావు, అసలు నీకు పెళ్ళయిందా అన్నాడు. నాకు కాలేదు అంకుల్ అని అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, అందుకని ఎగిరి చెప్తున్నావు, అవుతే చెప్పు. ముందే పెళ్ళంటే ఇష్టం లేదు. ఆ మాట వినంగానే ఓహో పెళ్ళి అయితే ఎత్తిపోతే కథ పెళ్లి చేసుకోకూడదని పూర్తిగా డిసైడ్ అయిపోయా. ఆ రోజు ఆయన చెప్పాడు, ఇంకోసారి పెళ్లి చేసుకోకుండా పెళ్లిలో వాక్యం చెప్పబాకు అని అన్నాడు. ఇంకా ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక కోపం వచ్చి అన్నాను, అంకుల్ చచ్చిపోయిన వాడికి సమాధి చేయడానికి చచ్చిపోయిన పాస్టర్ చెప్పాలా లేకపోతే బతుకుని పాస్టర్ చెప్పాలా? కొన్ని వాక్యం చెప్పచ్చు అంకుల్, అనుభవం లేకపోతే పర్లేదు అని అన్నా. సరే మెట్టుకి తర్వాత మా మందిరం వాళ్ళందరూ నా పెళ్లి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. పెళ్లి కోసం ప్రార్థన చేయడం మొదలు పెడితే ఇంకా ఎలా ప్రార్థన చేసేవాళ్ళు అంటే సంఘ ప్రార్థనలు ప్రార్థన చేసేవాళ్ళు. ధైర్యంగా గట్టిగా, ప్రభా మాకు ఒక సేవకురాలు కావాలా అంటే నేను మనసులో అనుకున్నాను, నా ట్రాన్స్ఫర్ సేవకురాలు సేవకుడు వస్తే బాగుండు అని మనసులో అనుకుంటున్నా. వాళ్ళకి అర్థమైపోయి ఇక డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టి, ప్రభా మందిరానికి పెరిగి. ఇది సంఘ ప్రార్థనలో ప్రార్థన. ఇక వాళ్ళకి చెప్పేవాడిని, దయచేసి చెప్పిన అంశం కొరకు మాత్రమే ప్రార్థన చేయండి. ఏ ప్రార్థనలు? సోమవారం వచ్చిందంటే ఉపవాస ప్రార్థనలు. సహోదరులు సిస్టర్స్ మీటింగ్ రండి అంటే రారు. సోమవారం వాళ్ళు ఉపవాస ప్రార్థన పెట్టేసుకొని ఏడ్స్ ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారా అని ఒక పక్కన ఒక రోజు పోతా వింటే, ప్రభా ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నా పెళ్లి మీద ఎందుకు పడ్డారు తల్లి మీరు మెట్టుకి. ఇంకా వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు. పెళ్ళంటే శాపం అనుకున్నాను, పెళ్ళంటే చేతగానోడు చేసుకునేది అనుకున్నాను. పెళ్ళంటే ప్రపంచాన్ని ఎదుర్కోలేక ఒంటరిగా బ్రతుకే అంత ధైర్యం లేనోడు పెళ్లి చేసుకుంటాడని అనే మనస్తత్వం ఉన్నది. చేతగానోడు ఒంటరిగా బతికే అంత ధైర్యం లేనోడు పెళ్లి చేసుకుంటాడు అనుకునేవాడు. అలాంటిది వీళ్ళు ఇంత ప్రార్థన చేస్తున్నారంటే పెళ్ళిలో ఆశీర్వాదం ఉంటుందా అని చెప్పి ప్రభుని ఆ రోజు అడిగా, ప్రభా పెళ్ళిలో
పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆశీర్వాదం ఉంటుందని నువ్వు గనక మాట్లాడితే పెళ్లి చేసుకుంటానని తీర్మానం తీసుకున్నా. సరే అని చెప్పి ఆ రోజు అప్పటికి నా బైబిల్ అయిపోయింది. అది కన్ను మొదటిదే మళ్ళీ మొదలుపెట్టా. అది కన్ను మొదటిదే 28 వచ్చిన వారు చదువుతా వచ్చాను. దేవుడు వారిని ఆశీర్వదించి, గాడ్ బ్లెస్ దెమ్. ఆదం ఒక్కడే ఉన్నప్పుడు ఆశీర్వాదం లేదంట, దేవుడు వారిని ఇద్దరైన తర్వాత ఆశీర్వదించాడు. ఈ మాట నాకు తగిలింది. ప్రభా సరే వారిని అనింది కదా, అంటే పెళ్లి చేసుకుంటే కూడా ఆశీర్వాదం ఉంటుందేమో, ఈ చిత్తానుసారంగా పెళ్లి చేసుకుంటాను తీర్మానం తీసుకొని ప్రభుకు ఒక మాట చెప్పాను. ప్రభా నేను పెళ్లి చేసుకోవాలంటే నేను చూడనామని, మాట్లాడని ఆమని, తెలియనామని, పెళ్ళి అయిపోయిన తర్వాత ముఖం చూస్తాను, ఇలాంటి ఆమెని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే నేను బలహీనుడిని, చూస్తే పడిపోతాను. చూడంగానే నచ్చితే దేవుని చిత్తం అంట, నచ్చకపోతే దేవుని చిత్తం కాదంటే, ఎందుకంటే బలహీనుడిని కాబట్టి ఈ తీర్మానం తీసుకుంటా వచ్చా. సరే కొన్నిసార్లు అక్కడిక్కడ మీటింగ్స్కి వెళ్తే ఆ సేవకుడు దగ్గర ట్రైనింగ్కి ఉండే వాళ్ళతో పోయి కొంచెం నీళ్ళు ఇచ్చిరా తల్లి అని పంపించేవాళ్ళు, లేకపోతే అన్నం పెట్టేసిరా అని పంపించేవాళ్ళు. పాప వాళ్ళు వచ్చి అన్నం పెట్టిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ వెనకాల సేవకుడు వచ్చేసి, అన్న ఒక ఆమె వచ్చిపోయి అన్నం పెట్టిపోయింది చూసారా అంటే, చూశానన్నా. ఎందుకన్నా అంటే, ఆ పాప మా దగ్గర సేవకు సమర్పించుకోండి. అయితే ఏంటన్నా, అదే నా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోవాలా? నేనే ప్రార్థన చేసుకోవాలా? ఆ సేవకు వస్తే నేనే ప్రార్థన, అదే అన్నా అదే అదే అంటే ఏంటదే అదే అదే అన్నా పెళ్లి కోసం ప్రార్థన చేసుకోండి. అన్న మీకు ట్విస్ట్ చెప్పనా, నేను చూసిన వాళ్ళు చేసుకోనన్నా. అదేంటన్నా మాకు తెలియదే, మీరు అడిగితే చెప్పాడండి. అలా ఎన్నో సంబంధాలు ఎంతోమంది చెప్తే అది అమ్మలేదు. సరే మెట్టుకి వదిన అన్న ఒక సేవకుడు ఫోన్ చేసి చెప్పాడు, మా దగ్గర సేవకు ఒక పాప ఉందన్న, ఆమె పేరు జాయ్ JOY 3 అక్షరాలు చెప్పాడు. చెప్తే నేను అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఆమెను నేను చూశానా? మీరు చూడలేదన్నా. సరే నేను ప్రార్థన చేసుకుంటా. ఆమె గురించి వివరాలు అవసరం లేదు, నేను ప్రార్థన చేసుకుంటాను అంతే. ఇంకా ప్రార్థన చేసుకుంటే ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. ఆమె ఏజ్ తెలియదు, ఆమె క్వాలిఫికేషన్ తెలియదు, ఆమె హైట్ వెయిట్, ఆమె కుటుంబము, ఆమె వెనక చరిత్ర ఏమీ తెలియదు. ప్రార్థన చేసుకున్న ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. అమ్మ నాన్నకు చెప్పాను, మా నాన్నకు ఒకటే ఒక ప్రశ్న, ఇక వేరేవన్నీ ఏం పట్టించుకోవడం కానీ ఒకటే ఏంటంటే, ఏ సంబంధం వచ్చినా ఫస్ట్ అడిగే ప్రశ్న, ఆ పాపది రాయలసీమనా అని అడుగుతాడు. ఎందుకంటే రాయలసీమ అంటే అస్సలు పడదు మా నాన్నకి రాయలసీమ అంటే. ఎందుకంటే మా అబ్బోళ్ళది, మా నాన్నోళ్ళది రాయలసీమ, కర్నూలు జిల్లా. కాబట్టి అక్కడ జరిగిన పరిస్థితులు, అక్కడ వచ్చిన ఆస్తి నష్టం బట్టి రాయలసీమ అంటే అస్సలు పడదు మా నాన్నకి. ఇంకా మా నాన్న సంబంధం చెప్పంగానే ఇట్లా ఎవరు జాయ్ అంటే డాడీ ప్రార్థన చేసి చెప్పండి అని చెప్తే ఫస్ట్ అడిగిన ప్రశ్న రాయలసీమ అంటే నాకే తెలియదు ఏం రాయలసీమ అని చెప్పాను. సరే అయిపోయింది, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళకి సమాధానం వచ్చింది. సరే ప్రార్థన చేసుకున్నాం, అంత ఫిక్స్ అయిపోయింది. పెళ్లి సెటిల్ అయిపోయింది. పెళ్లి సెటిల్ అయిపోయిన తర్వాత నా కార్డు తీసుకొని పోయి స్నేహితులకు ఇవ్వడానికి వెళ్ళాను. స్నేహితులకు కార్డు ఇస్తా ఉంటే వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు, ఆమె పేరేంటి ఫలానా, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు ఏంటి నాకు తెలియదు, వాళ్ళకి ఎంతమంది అన్నదమ్ములు నాకు తెలియదు, ఏం చదువుకుంది నాకు తెలియదు, ఎట్టుంటుంది నాకు తెలియదు, ఏ కులాలు మాకు ఉండవు, ఏమన్నా తీసుకున్నావా ఏమి తెలియదు, ఎందుకు తీసుకుంటా, నేనేమి తీసుకోను. ఏం తెలియకుండా పెళ్లి చేసుకున్నా, అసలు నువ్వేనారా పెళ్లి చేసుకునేది? నేనే చేసుకుంటున్నాను. నా పెళ్లి చూడటానికి వచ్చారు, ఏమి తెలియకుండా ఎడ చేసుకుంటున్నాడు ఆయన చూడటానికి వచ్చారు. సరే పెళ్ళిలో చేతిలో చేయబెట్టి ప్రమాణం చేసే వరకు ఆమెను చూడలేదు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లో సంతకాలు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఆమెను చూశాను. చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అడిగాను, ఫస్ట్ ప్రశ్న ఏం చదువుకున్నావు? నేను కూడా ఇంజనీర్ అండి, వయసు నాకంటే 4 సంవత్సరాలు చిన్న. అన్నిట్లో కరెక్ట్గా సెట్ అయింది, అంతా నాకు సెట్ అయిపోయింది. ఇంటికి రాగానే తలుపు తీయంగానే మా నాన్నగారు ప్రశ్న, మీరు ఏ ఊరమ్మా? మాది కడప మామయ్య. కడప. పెళ్ళి అయిపోయి ఏం చేస్తారు? ఖచ్చితంగా దేవుని చిత్తం చేయడానికి దేవుడు కృపనిస్తా వచ్చాడు. నా జీవితంలో అర్థమైంది పెళ్ళయిన తర్వాత ఆశీర్వాదం అని. ఎందుకు తెలుసా? నేను చిత్తం చేశాను కాబట్టి ఆశీర్వాదం, ఖచ్చితంగా ఆశీర్వాదం. అంతకుముందు నేను ప్యాక్ చేసుకునే బ్యాగ్ వేరు, అంతకుముందు నా అవతారం వేరు, అంతకుముందు నా బైబిల్కి కవర్ ఉండేది కాదు, అంతకుముందు నా డైట్ వేరు, అంతకుముందు మొత్తం నా జీవితమే వేరు. పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రభు అన్నిటినీ సెట్ చేస్తూ వచ్చాడు. మహా స్పీడ్గా నడిపించాడు బండి. సామాన్యమైన 2 వీలరే 130, 140లో నడిపించేవాడిని. కార్ అయితే 160, 180లో నడిపిస్తా. అలాంటిది పెళ్ళి అయిపోయిన తర్వాత నేను డ్రైవర్, ఆమె కండక్టర్. స్టాప్ అంటే ఆగిపోవాల్సిందే, స్పీడ్ తగ్గిపోయింది, గ్రీన్ మార్క్లో పోతారు. అంతకుముందు డబ్బులు అస్సలు ఆగేవి కాదు, నోట్లు అట్లా ఎగిరిపోయేవి గాల్లో.
ఇవి ఎగిరిపోయిన నోటు తీసుకొచ్చి లోపల పెడతాడు. అంతకుముందు ప్రతి మీటింగ్కి రాకమునుపు మా అమ్మకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రతి మీటింగ్కి రాకమునుపు ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయి. ఎక్కడుంటే అక్కడే మోకాళ్ళు ఉంటుంది. అది మాల్లో ఉండొచ్చు, మందిరంలో ఉండొచ్చు, రోడ్డు మీద ఉండొచ్చు, బస్సులో ఉండొచ్చు. ఎక్కడుంటే అక్కడే మోకాళ్ళు ఉంది. అక్కడికి ఒక మాట ప్రార్థన చేస్తారు. ఆ మాట ఎంతో ధైర్యము. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అంటే అది ఏం భయపడద్దు, వెళ్ళండి, నేను నీకోసం ప్రార్థన చేస్తానే ఉంటా. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ ఫోన్ చేసి మీటింగ్ అయిపోయిందని చెప్తే అప్పుడు ప్రార్థన మానేస్తాను. ప్రతిరోజు నేను చేసే పరిచయం కొరకు ప్రార్థన చేస్తాను. నేను చెప్తున్నానంటే గర్వించడానికి కాదు, కానీ ప్రభు చిత్తం చేస్తే వచ్చే మేలు గురించి చెప్తున్నా. ఇక్కడ యవనస్తురాలుగా కూర్చున్న వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నా. కులం చూడొద్దు, డబ్బు చూడొద్దు, అందం చూడొద్దు, ఇంకేదో చూడొద్దు. ఆయన చిత్తం అయితే చాలు. ప్రభుని కొరకు తయారు చేసిన ఆయన చాలు, ఆశీర్వాదం. ఒకవేళ నీ ఇష్టానుసారంగా చేసుకుంటే వాస్తవమే కంపాటబిలిటీ సెట్ అవుతారేమో అని ఆశీర్వాదం పడతాం. అలా ప్రభు కృపను బట్టి బీదర్ అనే ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటున్నాను. నా కొరకు, నా పరిచయ కొరకు ప్రార్థించు.